సార్ చెప్పండి, కాంగ్రెస్ ముఖ్య నాయకులుగా షర్మిల గారి బాధ్యతలు స్వీకరించబోతున్న తర్వాత ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వమైపు ఖచ్చితంగా మీరు అడిగిన దాంట్లోనే ఉంది ప్రశ్నలోని ఆన్సరు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది మాకు అదనంగమైనటువంటి బలం ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్స్. ఆ ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కానీ, విభజన హామీలు అమలు చేయడం కానీ 10 సంవత్సరాల్లో చేయలేకపోయారు. చంద్రబాబు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. పవన్ కళ్యాణ్ అంటే పరిపాలించలేదు కాబట్టి ఆయన అనడానికి ఏం లేదు. ఆ రెండు ప్రభుత్వాలు కూడా ఫెయిల్యూర్ గవర్నమెంట్స్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, ఈ 10 సంవత్సరాల్లో నష్టపోయిన దాన్ని మొత్తం కూడా కవర్ చేస్తాం, పోలవరం కడతాం, స్టీల్ ప్లాంట్ అలాగే ఉంటుంది, విశాఖ ఉక్కు లాగానే కడప ఉక్కు ఫ్యాక్టరీ కడతాం, విభజన హామీలన్నీ అమలు చేస్తాం. ప్రజలు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మెరుగు, కాంగ్రెస్ పార్టీ రావాలని చూస్తున్నారు. ఇక షర్మిల గారి గురించి అడిగారు. షర్మిల గారు ఎవరు? మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ది లెజెండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అది బలం అవుతుంది తప్ప ఏ రకంగా కూడా బలహీనం కాదు. షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజునే మా ఓట్ పర్సంటేజ్ 10 నుంచి 15కి పెరిగిపోయింది. ఆవిడ యొక్క అపియరెన్స్ మీద, రేపు ఆవిడ యొక్క నాయకత్వ లక్షణాల మీద మిగతాది ఆధారపడి ఉంటుంది. మేము 2019లో 24లో ఖచ్చితంగా 5 నుంచి 10 మంది అసెంబ్లీలోకి వెళ్తారు మా వాళ్ళు. కాంగ్రెస్ నుంచి 1 నుంచి 2 ఎంపీలు వెళ్తారు. 29లో షర్మిల నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడబోతా ఉంది. దానికి మాకు ఎటువంటి సందేహం లేదు. షర్మిల నాయకత్వంలో యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్. చాలామంది రాజకీయ నాయకులు టచ్లో ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంటే అవతల వైపు ఎమ్మెల్యే అంటూ పేర్లు కూడా ఆల్రెడీ ఆర్కే వచ్చాడు, డివై దాస్ వచ్చాడు, ఎక్స్ఎమ్మెల్యే. ఇక రోజు 2-3 వచ్చేస్తానంటారు. ఆవిడ ఛార్జ్ రేపు తీసుకుంటే ఎల్లుండి నుంచి ప్రతిరోజు 2-3 మీకు కావాల్సినంత న్యూస్ ఉంటుంది. జగన్ పార్టీ ఖాళీ అయిపోతుంది. జగన్ పార్టీలో డివిజన్, వర్టికల్ డివిజన్ వచ్చేస్తుంది. మా ఓటు శాతం మాది, మా పార్టీయే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీన్స్ నథింగ్ బట్ కాంగ్రెస్. మాది తల్లి కాంగ్రెస్ అయితే అది పిల్ల కాంగ్రెస్. పిల్ల కాంగ్రెస్ని మేము లాగేసుకుంటాం. వాళ్ళందరూ మా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా మా పార్టీలోకి వచ్చేస్తారు. నేను మీ టీవీ ముఖంగా చెప్తున్నా, పొరపాటు జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేశారు బయటికి వెళ్ళి వేరే పార్టీ పెట్టి. అయినా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అందరూ మళ్ళా మాతృ సంస్థలోకి వచ్చి మాతృ సంస్థని బలపరచడం ద్వారా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడం ద్వారా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం డేంజర్. ఇండియాలో మోడీ వల్ల, రాష్ట్రంలో జగన్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. వస్తుంది. 2009 మా టార్గెట్. ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక హోదా. ఖచ్చితంగా మీ పార్టీ అధికారంలోకి వస్తే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. పరిశీలించడమే కాదు, ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా, మా ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత అది ఇక టార్గెట్, వేరే వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ ఒక్కసారి మాట ఇస్తే అది ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర ప్రజల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్క ఛాన్స్ అయిన అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని. కాబట్టి ఒక్క ఛాన్స్ కాదు, కాంగ్రెస్ పార్టీకి అధికారమే ముఖ్యం కాదు. 65 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. అధికారం ముఖ్యం కాదు, దేశం, స్వాతంత్రం, ప్రజలే ముఖ్యం. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు, దేశంలో ఉన్న వాళ్ళందరూ మాతో కలిసి రావాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెప్పండి, అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు షర్మిల గారి పైన, ఏం చెప్తారు సార్? వైసీపీ వాళ్ళ అబ్బే, అదే అలీబాబా 151 దొంగలు వాళ్ళంతా. అబ్బే, వాళ్ళు విమర్శ చేస్తే మేము సమాధానం చెప్పాల్సినంత అవసరం మాకు లేదు. వాళ్ళు సీట్లు ఇచ్చుకోవడం చేతగా తెగొట్టుకుంటున్నారు. మాకు 175కి, మా 25 మంది ఎంపీలకి, మాకు ఒక్కొక్క సీటుకి 5 ఉన్నారు పోటీ. ఓట్లు ఎన్ని వస్తాయి అనేది రేపు తెలుస్తుంది మీకు. నిన్నదాకా 1%, 2% అంటున్నారు కదా. రేపు బాక్సులు ఓపెన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. బద్దలైపోతాయి బాక్సులు.